ఇప్పుడు చెప్పు జానకి. జయసింహ చెప్పిందానికి సాక్ష్యం ఉంది, నువ్వు చంపిందానికి సాక్ష్యం ఉంది. కానీ నువ్వు చెప్పిన మాటకి మాత్రం సాక్ష్యం లేదు. ఇప్పుడు చెప్పు, నీ సమాధానమేంటో. జానకి, తప్పు నువ్వు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. తెలివిగా తప్పించుకోవాలనుకుంటే మాత్రం శిక్ష పెరుగుతుంది. ఒక మనిషి ప్రాణం తీయడాన్ని ఈ ధర్మపీఠం ఎప్పుడూ క్షమించదు. ఆ దైవ సాక్షిగా చెప్తున్నాను, ఈ నేను చేయలేదు. దుర్గమ్మని నేను చంపలేదు. ఎలాంటి దొంగ సాక్ష్యాలు ఎన్ని పుట్టించినా సరే నేను మాత్రం హత్య చేశానంటే ఒప్పుకోను. ఒప్పుకోను అంటే కుదరదు. సాక్ష్యాధారాలన్నీ నేరం నువ్వే చేశావని నిరూపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నీకు శిక్ష విధించే తీరుతాను. అది నువ్వు అనుభవించి తీరాలి. చెయ్యని నేరానికి శిక్ష అంటే మీ తీర్పుని నేను అంగీకరించను. సరే, ఇంతగా నువ్వు వాదిస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పవలసిందేంటో చెప్పు. ఈ నేరం చేయలేదు అని సాక్ష్యాధారాలను చూపించాలి అంటే నాకు కొంత సమయం కావాలి. ఒక 10 రోజులు నా గడువివ్వండి. అప్పటికి ఈ పని ఎవరు చేశారో నేను నిరూపిస్తాను. ఆ గడువు నాకిస్తే అన్ని ఆధారాలు మీ కళ్ళ ముందు పెడతాను. శభాష్, తెలివైన దానివి జానకి. ఇప్పుడు శిక్షను తప్పించుకోవడానికి 10 రోజులు సమయం అడిగావు. అంటే ఏంటి? ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు ఈ ఊరు నుంచి పారిపోదామనే కదా. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట హ్యాపీగా బతికేద్దామనే కదా. చూడు జానకి, నువ్వు చేసింది చిన్న నేరం కాదు క్షమించి వదిలేయడానికి. ఒక మనిషి ప్రాణం తీశావు, దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తారు? అవును మమ్మీ, ఈ జానకి ఏంటో తన బుద్ధి ఏంటో అందరికీ తెలుసు. దానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇప్పుడు జానకి అవకాశం ఇస్తే మాత్రం తరువాత జానకి శిక్ష అనుభవించదు. కథని ఎట్నుంచి ఎట్టైనా మార్పించగలదు. అవును వదిన గారు, నా మీద నిందుంది కాబట్టి మిమ్మల్ని వరసతో పిలవద్దు అని, ఇప్పుడు నా తప్పు లేదు అని తెలిసింది కాబట్టి నేను మిమ్మల్ని వదిన గారు అని పిలుస్తున్నాను. అమ్మలాంటి మీరు నేను చేసిన తప్పుకి శిక్ష విధించండి, కానీ ఆ హత్యా పాపం నా మీద పడుతుందంటే మాత్రం నేను తట్టుకోలేను. పాపం దుర్గమ్మ ఎంత మంచి మనిషి. పురుళ్ళు పోస్తూ తన పొట్ట పోసుకునేది. దుర్గమ్మ చేతిలోని బిడ్డ పుట్టింది అంటే తను ఎంతో గొప్పదవుతుందని అందరూ అనుకునేవాళ్ళు. అలాంటి దుర్గమ్మ ప్రాణం తీసిన ఈ జానకిని మాత్రం అస్సలు వదలొద్దు. తను అడిగిన అవకాశం ఇవ్వద్దు అని గౌరవంగా మీకు చెప్తున్నాను. అతయ్య, నేను మాట్లాడొచ్చా? జానకి గడువు అడిగింది, ఇవ్వద్దు అని అందరూ చెప్తున్నారు. నీ నిర్ణయం కూడా ఏంటో చెప్తే తీర్పుని ప్రకటిస్తాను. 10 రోజులు గడువు ఇవ్వడం మంచిదనే నా అభిప్రాయం.